ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని వాక్యాన్ని చూద్దాం. యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని ప్రేమ, శాశ్వతమైన దేవుని ప్రేమ అనే వాక్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుని ప్రేమ ఎటువంటిది, విడువని ప్రేమ ఎటువంటిది? ఈ వాక్యము ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో వాళ్ళు అషూరు చెరలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నారు. అంతేకాకుండా బబులోను చెరలోనికి వెళ్ళిపోబోతూ ఉన్నారు. అక్కడ అనేక హింసలు, శోధనలు మరి వాళ్ళు పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చెరలోనికి వెళ్ళిన, శత్రువులు వచ్చి మిమ్మల్ని పీడించిన, మిమ్మల్ని విడిపించి నా ప్రేమతో నేను మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. అంతేకాకుండా విడువకని ఎడల నేను కృప చూపుతాను అని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమను గూర్చి పరమగీత గ్రంథములో ఈ విధంగా సొలొమోను భక్తుడు రచించుచూ ఉన్నాడు. పరమగీతము 1వ అధ్యాయం 4వ వచనంలో, నీ ద్రాక్షారసము కన్నా ఎక్కువగా నీ ప్రేమను స్మరించదము. దేవుని ప్రేమ మానవులకు అర్థం కావడానికి దేవుని ప్రేమ ద్రాక్షారసంతో పోల్చబడినది. స్వచ్ఛమైన ద్రాక్ష పళ్ళను రసముగా చేస్తే అది ఎంత మధురముగా ఉంటుందో అంతటి రుచికరమైనది. ఆ ప్రేమను మేము స్మరించుకుంటాం ఎప్పుడు అని సొలొమోను భక్తుడు దేవునిని గూర్చి వర్ణిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమను గూర్చి మనం అర్థం చేసుకోవాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలైనటువంటి అబ్రహాము సంతానముతో దేవుడు చేసిన నిబంధనను, ఆ ప్రమాణమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృప చూపువాడని, నమ్మతగిన దేవుడనియు నువ్వు తెలుసుకొనవలను అని ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి దేవుడు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వారిని విడిపించి ఉన్నాను ఐగుప్తులో నుండి అని మాట్లాడుతున్నాడు. అయితే ఎలా విడిపించి ఉన్నాడు అని మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది, ఒకడు మనుషులను తోలుకొని పోయినట్లు నేను ఈ ప్రజలందరినీ, లక్షల ప్రజలందరినీ కూడా తోడుకొని పోయాను అని హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడి ఉంది. అయితే నేను స్నేహబంధముతో వారిని నేను ఆకర్షించుకొని తోడుకొని పోయాను. అంతేకాకుండా ఒక పశువు మీద ఉన్నటువంటి కాడిని తీసివేసినట్లుగా ఐగుప్తు అనే కాడిని నేను తీసివేశాను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఐగుప్తు అనగా ఇనుప కొలిమి. ఇదంతా దేవుడు ప్రేమించి శాశ్వతమైన ప్రేమ గలవాడు కాబట్టి నేను విడిపించాను అని దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు. ఆ తరమంతా కూడా అరణ్యంలో చనిపోయారు. వారు చాలా వరకు దేవుని మాట విన్నారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, చాలా ప్రాంతాలు దాటుకుంటూ దగ్గర వచ్చాక వారిలో కొంత అవిధేయత అనేది వచ్చింది. అవిధేయత అనేది వచ్చినప్పుడు మధ్యలో దేవుడు వారితో చెప్పాడు, మీ తరువాతి తరం వాగ్దాన దేశంలో అడుగు పెడుతుంది అని దేవుడు చెప్పాడు. ఈ వాక్యం చెప్తున్న ఏంటంటే వారి తరువాతి తరం, వారి పిల్లల తరానికి ద్వితీయోపదేశ కాండము అంటే ద్వితి అంటే రెండవసారి ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఈ క్రొత్త తరానికి దేవుని వాక్యం తెలియదు, ఈ క్రొత్త వారికి దేవుని నిబంధన చట్టాలు ఇవి ఏమీ తెలియదు. కాబట్టి
ఈ క్రొత్త తరానికి మరలా దేవుడు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొత్తగా దేవుని నమ్ముకున్న వారికి అనేక విషయాలు దేవుడు నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వు కూడా క్రొత్తగా జన్మించిన ఒక శిశువు వలె ఉన్నావా? క్రొత్తగా జన్మించిన నూతన జన్మను పొందుకున్నావా? అనేక విషయాలు నువ్వు ఎలా ఉండాలి, ఎలా క్రైస్తవ జీవితాన్ని జీవించాలి, ఎలా ప్రయాణించాలి, ఎలా నిలబడాలి, విశ్వాసంతో ఎలా ఉండాలి అని దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎందుకంటే క్రొత్తలో నువ్వు ఉన్నావు కాబట్టి. నీ పిల్లలకు దేవుడు నేర్పిస్తాడు, నీ సంతానానికి దేవుడు నేర్పిస్తాడు. నీకు దేవుడు ఏదో ఆత్మీయంగా నేర్పించాలనే ఒక ఆలోచనతో కలిగి ఉన్నాడు. ఒక అనుభవాన్ని నేర్పించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నీ భవిష్యత్తు పట్ల, నీ సంతానము పట్ల, నీ కుటుంబము పట్ల ఏదో దేవుడు నీతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు దేవుడు ఏదో కార్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి నడిపించినట్లుగా విడుదల ఇచ్చి ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ ఇనుప కొలిమిలో మీరు ఉన్నారో మీకు దేవుడు విడుదల ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మీ దగ్గరికి వచ్చి దేవుడు మిమ్మల్ని విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అది ఏ శోధన అయినా, సాతాను శోధన అయినా, మానసిక సమస్య అయినా, అనారోగ్యమైన అప్పుల బాధ అయినా, త్రాగుడైనా, ఎటువంటి వ్యసనంలో పడి ఉన్నా దేవుడు నీకు విడిపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. విడిపించడమే కాదు, ఇశ్రాయేలును నడిపించినట్లుగా నడిపించబోతూ ఉన్నాడు. ఈ క్రొత్త తరానికి ఈ రీతిగా దేవుడు బోధ చేసి తన ప్రేమను ఎలా కనపరిచాడో, తన నిబంధన వారి పట్ల ఎలా స్థిరపరిచాడో, ఒకసారి దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు ఎలా నెరవేరుస్తాడో ఆయన ప్రేమను గూర్చి ఇక్కడ, ఆయన శాశ్వతమైన ప్రేమ, ఆయన విడువని ప్రేమను గూర్చి ఇక్కడ వ్రాయబడి ఉంది. మీ పట్ల కూడా దేవుని ప్రేమతో మీ కుటుంబాన్ని నడిపించబోతూ ఉన్నాడు. సమాధానకరమైన జీవితంలో, ఆశీర్వాదకరమైన జీవితంలో, అత్యంత పరిశుద్ధమైన నడక తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని నడిపించబోతూ ఉన్నాడు. అయితే అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు పొందుకున్న రక్షణ ఎటువంటిదో అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు పొందుకున్న రక్షణ ఎటువంటిది అనేది మనం చూడాలంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకయు విస్మయ మొందకయు ఉందురు. కాబట్టి ఇశ్రాయేలు పొందుకున్నటువంటి రక్షణ ఎర్ర సముద్రమే దాటడమే కాదు, హిత్తీయులు, హివ్వీయులు, అమోరీయులు పారద్రోలి ఆ దేశము వీరికి స్వాస్థ్యముగా ఇవ్వడమే కాదు, ఐగుప్తు ప్రజల నుండి, ఫరో నుండి విడుదల ఇచ్చి రక్షించడమే కాదు, ఆ రక్షణ ఎటువంటిదంటే నిత్యమైనది. నిత్యమైన రక్షణ, అంతము లేని రక్షణ ఇశ్రాయేలు పొందుకున్నది. ఈ అంత్య దినాల్లో నువ్వు కూడా రక్షింపబడ్డావు. అది నిత్యమైన రక్షణ. అది నీలో నుండి ఎవరు తీసివేయలేరు. ఆ దేవుణ్ణి ఎవరు నీలో నుండి తీసివేయలేరు. నువ్వు పొందుకున్న రక్షణ నిత్యమైన రక్షణ. మీరు సిగ్గుపడకుండా ఉంటారు. మీ జీవితం పట్ల మీరు సిగ్గుపడుతున్నారు. ఇతరుల ముందు మీరు నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీ బ్రతుకును బట్టి వీరు విస్మయం పొందుతున్నారు. మీరు ఎందుకు నేను ఇలా ఉన్నాను ఆశ్చర్యపోతున్నారు, నేనే ఇలా ఉన్నానండి, కానీ నా జీవితం ఇలా ఉంది అని సిగ్గుపడుతున్న మీరు, ఆ సిగ్గును దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. ఇక సిగ్గు ఉండదంట మీకు. నేను ఎందుకు ఇలా ఉన్నాను అందరి ముందు అని మీరు కృంగుదల ఆత్మ మీలో ఉండదంట. దేవుడు చేయబోతున్న కార్యానికి దేవుడు విస్మయము పొందకుండా ఉంటారంట, ధైర్యంగా ఉంటారంట, సంతోషంగా ఉంటారంట. అయితే ఒక విషయం మనం చూద్దాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుని ప్రేమను పొందుకున్న వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనం చూడాలి. శాశ్వతమైన దేవుని ప్రేమను పొందుకున్న ప్రజలు ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 3వ వచనంలో ఈ శాశ్వతమైన దేవుని ప్రేమను పొందుకున్న వారు ఆయన వశంలో ఉంటారంట. దేవుని ఆత్మ వశంలో ఉంటారంట. దేవుని వశంలో, దేవుని చెప్పు చేతుల్లో ఉంటారంట.
అనగా లోకములో పాపములో కాదు, మీరు దేవుని వశంలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు ప్రేమించుకొని తన వశంలో మిమ్మల్ని పెట్టుకున్నాడు. కానీ కొంతమంది లోకంలో పాపము వశంలో, సాతాను వశంలో ఉన్నారు. కానీ మీరు దేవుని వశంలో ఉన్నారు. అయితే దేవుని వశంలో ఉండడమే మాత్రమే కాదు, వారు సాగిలపడే అనుభవంలో ఉంటారంట. సాగిలపడుదురు ఆయన ఎదుట అని దేవుని వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉంది. దాని అర్థం ఏమిటంటే, ఆ ప్రేమించిన దేవునికి, ఆ నిజమైన దేవునికి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తాడు. నా వంటి దేవుడు ఎవరూ లేరు, అద్వితీయ దేవుణ్ణి అని చెప్తారు. కాబట్టి దేవునికి సాగిలపడదరు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. సాగిలపడడం అంటే అర్థం ఏమిటంటే ఆరాధన చేయడం అని అర్థమిస్తుంది. ఒకప్పుడు ఎక్కడెక్కడో తిరిగాం, ఎవరెవరికో సాగిలపడ్డాం, సాతానుకు లోబడ్డాం, ధనానికి సాగిలపడ్డాం, త్రాగుడుకు సాగిలపడ్డాం. కానీ ఇప్పుడు విడుదల పొందుకున్న వారమై మనము దేవుని ఎదుట సాగిలపడ్డాం. అనగా దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాం, దేవుని స్తుతించేవారిగా మారిపోయాం, దేవునిని కీర్తించేవారిగా మారిపోయాం, దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించేవారిగా మారిపోయాం. మీరు అలా మారిపోవడానికి కారణం ఏంటంటే, మీరు సాగిలపడ్డారు, దేవుని ప్రేమను పొందుకున్నారు, దేవుని వశంలో ఉన్నారు. అయితే దేవుని ప్రేమను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నిన్ను విడువక నీ పట్ల కృప చూపుతాను అని దేవుడు మాట్లాడి ఉన్నారు కదా. ఆ దేవుని వశంలో ఉన్న పిల్లలు, ఆ దేవుని నిబంధన పాటించుచున్న పిల్లలకు ఎటువంటి కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యంలో ఏం జరుగుతుంది, దేవుని ప్రేమ పొందుకున్న వారికి ఏం జరుగుతుంది, దేవుని కృపను పొందుకున్న వారికి ఏం జరుగుతుంది అని దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద ఆయన నీతి, వారికి ఆయన కృప యుగయుగములు నిలుచును. ఇక యుగయుగములు దేవుని కృప మీ మీద నిలవబోతూ ఉన్నది. ఆయన నీతి పిల్ల తరములకు నిలుచును. దేవుని నీతి పిల్ల తరములకు నిలవబోతుంది. కృప ఎక్కడుందో వారు బ్రతుకుతారు, దేవుని కృప ఎక్కడుందో వారు జయిస్తారు, దేవుని కృప ఎవరికుందో వారు అభివృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. మీరు దేవుని కృపను పొందుకున్నవారు, మీరు దేవుని కృపలో ఉన్నారు. మీ పిల్లలు నీతి అనేది మీ పిల్లల తరముల నిలుస్తుందట. నీతి ఎక్కడుందో సింహాసనం స్థిరపరచబడుతుంది, అంటే జీవితం స్థిరపరచబడుతుంది. మీ పిల్లలు స్థిరపరచబడతారు, పిల్లలు స్థిరపరచబడతారు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, యేసు ప్రభు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని విడవకుండా నడిపిస్తూ ఉన్నాడు. ఇక క్రొత్త నిబంధనలో రక్షణ పొందుకున్న మన గురించి ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది. తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ వచనం నుండి 5వ వచనం వరకు దేవుని ప్రేమను గురించి, ఆయన సంకల్పమును గురించి స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రేమ మనలో ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, ఆయన ప్రేమతో, ఆయన శాశ్వతమైన ప్రేమతో, కనికరంతో, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనలను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయడం ద్వారా మనలను రక్షించెను. రక్షకుడు క్రొత్త నిబంధనలో మన కొరకు సిలువలో మరణించి, గాయపరచబడి, రక్తము కార్చి, ప్రాణము పెట్టి, 3వ రోజున తిరిగి లేచి, పునరుత్థానుడై తిరిగి లేచి, ఆయన మనకు రక్షణ అనేది కలుగజేశాడు. పరిశుద్ధాత్మను కూడా పెంతెకోస్తు పండుగ దినాన దయచేశాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి, రక్షణ పొందుకున్న మనము పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని అభిషేకంతో తాకబడడానికి ప్రయత్నం చేద్దాం.
పరిశుద్ధులమే మనము, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మము, ఆత్మలో బాప్తిస్మం పొందుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఆత్మలో బాప్తిస్మం ఎవరిస్తారు? పాస్టర్ గారు ఎవరు? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇచ్చును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మనం క్రొత్త నిబంధనలో మనం పొందుకున్న రక్షణ అది మన క్రియలను బట్టి కాదు, తన సంకల్పమును బట్టి, స్వకీయమైనటువంటి సంకల్పమును బట్టి అని 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుందంటే, ఎందుకనగా మునుపు మనం అవివేకులుగా ఉన్నాం, అనగా దేవుని ఎరుగని వారముగా ఉన్నాం, అవిధేయులుగా ఉన్నాం, అనగా అన్నిటికీ విధేయత చూపుతున్నాం కానీ దేవునికి విధేయత చూపట్లేదు. అంతేకాకుండా మోసపోయిన వారుగా ఉన్నాం. ఎవరో మనల్ని మోసం చేశారు, సాతాను దేవుని నుండి దూరం చేశాడు, రక్షణ నుండి దూరం చేశాడు. ఎవరో మనల్ని మోసం చేసి రక్షణను పోగొట్టుకున్నాం మనం, కానీ మనకి ఇప్పుడు రక్షించాడు. కలువరి శిలువలో రక్తాన్ని కార్చి దేవుడు రక్షించాడు. అంతేకాకుండా నానా విధములైనటువంటి దురాశలకు, భోగములకు మనము ఎడిక్ట్ అయిపోయామని ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది. దురాశలు, చెడ్డ ఆశలు, ఉండకూడని ఆశలు మనలో ఉన్నాయి. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనెను. భోగములకు, రకరకాల భోగాలకు మనం అలవాటు పడి దేవునికి దూరం అయిపోయాం అనే వాక్యంలో రాయబడి ఉంది. కానీ ఇప్పుడు మనం రక్షణ పొందుకున్నాం. మునుపు అలా ఉండేం, కానీ ఆయన ప్రేమ ద్వారా రక్షణ పొందుకున్నాం అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మొదట ఎవరు ప్రేమించారు? మనుషులుగా మనం దేవుణ్ణి ప్రేమించామా? దేవుడు మనల్ని ప్రేమించాడా అంటే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏ విధంగా ఉందంటే, ఆయనే మనలను మొదట ప్రేమించెను. ఫస్ట్ లవ్, మొదటి ప్రేమ. రెండవది ఏంటంటే, మొట్టమొదట ఈరోజు టాపిక్ ఏంటంటే శాశ్వతమైన దేవుని ప్రేమ. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన రీతిగా శాశ్వతమైన ప్రేమ, మొదటి ప్రేమ, కలువరి శిలువలో ప్రాణము పెట్టిన ప్రేమ, నిన్ను క్షమించిన ప్రేమ, నిన్ను చేర్చుకున్న ప్రేమ. ఆ యేసు ప్రభువు, ఇంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు, నువ్వు ధన్యుడు. అయితే ఆ దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి ఎవరైనా సరే ఒక మనుషుని ద్వేషించినట్లయితే, మనుషులను ద్వేషించినట్లయితే వారు అబద్ధికులవుతారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమనుందంటే, ఎవరైనాను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి మనుష్యుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. దేవుని ప్రేమించుచున్న నీవు మనుషులను కూడా ప్రేమించే అనుభవంలో ఉండాలి, క్షమించే అనుభవంలో ఉండాలి. ప్రేమ అనేది నీలో నిలిచి ఉండాలి. ప్రేమలో, రక్షణలో నువ్వు నిలిచి ఉండాలి. దేవుడు ఇచ్చిన రక్షణను కోల్పోకూడదు, కొనసాగించాలి, కలిగి ఉండాలి, కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. రక్షణ పొందుకున్న వారు అభిషేకమును పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం నడిపించబడాలి. ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుచూ ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు. అపోస్తలులను నడిపించిన ఆ పరిశుద్ధాత్ముడు మనలను నడిపించుచూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. ఆ శక్తి చేత మనం నిలబడాలి, తట్టుకోవాలి, అన్ని పరిస్థితులను జయించాలి, అన్నిటిని ఓర్చుకోవాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఏమని వ్రాయబడి ఉందంటే, ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని ఉన్నాడు. మీరు దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. దేవుని ఆత్మ మిమ్ములను ఏం చేస్తుందంటే పరిశుద్ధపరచుచున్నదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని ఆత్మతో ప్రతిరోజు కూడా మనం పరిశుద్ధపరచబడాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడంతో మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం. అయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడు ప్రేమించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నాము. అయితే సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుడు మనల్ని మరలా కన్నాడు. దేవుడు మనలను కన్నాడు. ఒక తల్లి పిల్లలను ఎలా కంటుందో, తన ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి
యేసు ప్రభు మనలను కని ఉన్నారు. అయితే మనం పొందుకున్న రక్షణ, మనం పొందుకున్న జీవితం, అభిషేకం ఎటువంటిదంటే దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానము గురించి వ్రాయబడి ఉంది. ఆయన పునరుత్థానుడై లేచినందున జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అక్షయమైనది, నిర్మలమైనది ఆ నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన మనలను వాడబారనిది అయినటువంటి ఆ నిరీక్షణ, రక్షణ తన విశేష కనికరము చొప్పున మరలా మనలను తిరిగి జన్మింపజేశాను. నూతన జన్మ ఇచ్చాడు, నూతనత్వం ఇచ్చాడు, నూతన జీవితం ఇచ్చాడు. ఈరోజు నువ్వు నూతనపరచబడ్డావు, అభిషేకంతో నూతనపరచబడ్డావు, దేవుని వాక్యంతో నూతనపరచబడ్డావు, దేవుని ఆత్మతో నూతనపరచబడ్డావు. దేవుని ప్రేమ నీలో ఉన్నది. దేవుడు తన ప్రేమను నీ మీద చూపిస్తూ ఉన్నారు. ఆయన అపారమైన కృప, ఆయన ప్రేమ, విడువని ప్రేమ నీకు తోడుగా ఉన్నది. కాబట్టి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నేను నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని సెలవిచ్చిన దేవుడు అబ్రహాము సంతానం మొదలుకొని, ఆదాము మొదలుకొని, అబ్రహాము సంతానం మొదలుకొని ఈ కడపటి అంత్యదినాల్లో మనకందరికీ, ఈ క్రొత్త నిబంధనలో ఉన్న అందరికీ రక్షించి, ప్రేమించి, విడువక మన పట్ల కృప చూపించి, మనం నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ, మనము దేవునికి దూరస్థులమైనప్పటికీ తానే మన దగ్గరికి తీసుకొని, తానే మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మన బాధలన్నీ, మన శిక్షంతా కలువరి సిలువలో భరించి తన శక్తినంతా, తన ఆత్మనంతా మనకిచ్చి, తన అధికారము మనకిచ్చి, తన బలమును మనకిచ్చి, తన సంతోషం మనకిచ్చి, తాను సంతోషం లేకుండా తాను వేదనను అనుభవించి, తాను కష్టాలను అనుభవించి, దేవుడయ్యుండి మనుషులకు సువార్త బోధించి, జ్ఞానాన్ని ఇచ్చి, ఆశీర్వదించి, భూ సంబంధంకు కూడా ఉండడానికి ఇల్లును, ఆహారాన్ని, వస్త్రాన్ని, సదుపాయాలను అనుగ్రహించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత ప్రేమ చూపించుచున్న మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు, బంధువుల ప్రేమ కొంతవరకే, కానీ దేవుని ప్రేమ పరిపూర్ణమైనది, శాశ్వతమైనది, యుగయుగాలు తరతరాలు నిలుచున్నది, అనాది కాలము నుండి ఉన్న ప్రేమ. ఆ ప్రేమ మనలో ఉన్నది. ఈరోజు మనలో ఉన్న ప్రేమ దేవుని ప్రేమ. దేవుని యొద్ద నుండి మనం ప్రేమను పొందుకున్నాం. ఆ ప్రేమతో ఇతరులను మనం ప్రేమించుచూ ఉన్నాం. ఆ దేవుని కూడా మనం ప్రేమించుచూ ఉన్నాం. ఆ దేవుని సన్నిధానానికి చేరి ఆ దేవునికి ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవునికి మనము సంతోషంగా ఆయనను ఘనపరుస్తూ ఉన్నాం. సంతోషం మన జీవితంలో ఉంది, సమాధానం మన జీవితంలో ఉంది. ఆయన నిబంధన మన పట్ల నెరవేరింది. ఆయన రక్తము యొక్క శక్తి మనలో ఉన్నది. ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్లు ఆయన అధికారంతో సాతాను కోటలను పడగొడుతూ ఉన్నాం. ఆయన పునరుత్థాన శక్తితో ప్రతి పరిస్థితుల్లో తట్టుకొని నిలబడుతూ ఉన్నాం. అన్నిటిని ఓర్చుకుంటున్నాం. ఇంతటి ధన్యకరమైన జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు. నీ జీవితం ఫలభరితంగా మార్చబడింది. ఎక్కలేనంత కొండ నేను దేవుడు నిన్ను ఎక్కించి ఉన్నాడు. నీ ఎదుట సమస్యలనే దుర్గములను దేవుడు పడగొట్టి ఉన్నాడు. నీ మీద ఉన్న కాడి, పాపపు కాడి, రోగాలు అనే కాడి, అప్పులనే కాడి, నింద అనే కాడి, అవమానం తొలగించి నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందుకున్నాడు. ఆయన ముండ్ల మకుటము ధరించి నీకు రక్షణ వస్త్రాన్ని ధరింపచేసి, నీ కాళ్లకు ముళ్ళు గుచ్చుకోకుండా నీకు పాదరక్షలను ఇచ్చి నిన్ను నడిపించి ఉన్నాడు, నిన్ను పోషించి ఉన్నాడు, నిన్ను తృప్తిపరిచి ఉన్నాడు, నిన్ను ఆదరించి ఉన్నాడు. ఆయన ప్రేమను నువ్వు పొందుకున్నావు. ఈ రోజున నువ్వు దేవుని ప్రేమను పొందుకున్న వ్యక్తిగా ఉన్నావు. దేవుని కృపలో ఉన్నావు. నువ్వు దేవుని ఆదరణలో ఉన్నావు. నువ్వు ఆ దేవుని నిబంధనలో నడువు, ఆ దేవుని వాక్యంలో నడువు. ఆయన శక్తిని ఆశ్రయంగా చేసుకో. ఆయన అభిషేకమును ప్రతిరోజు పొందుకో. నడువు, అనేకులను నడిపించు, అనేకులకు ఆ మార్గంలో నడిపించు, అనేకులకు సాక్ష్యం చెప్పు, అనేకులను బలపరచు. నీ కుటుంబాన్ని నడిపించుకో, నీ సంఘాన్ని నడిపించుకో. నువ్వు ఒక మండే దీపముగా, దేవునిలో మండే దీపముగా ఇతరులను దేవుని వైపు నడిపించే ఒక జ్వాలలా దేవుడు నీలో పనిచేయునుగాక. దేవుడు నీలో పనిచేయునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక.
శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడ్డ వాక్యం నీ పట్ల నెరవేరింది. ఇంకా నెరవేర్పు నువ్వు బ్రతుకుచున్న దినములన్నిటను నెరవేర్పు జరుగుతుంది. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఆమేన్.